పహిల్వాన్. ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గర ఎన్ని కిలోలు ఉందండి బంగారం? మామూలు మీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా కూడా మీరు దందాలు కానీ, సెటిల్మెంట్లు కానీ, దోపిడీలు కానీ ఇలా ఎన్నో రకాలుగా చేయటం వల్లనే ఈ రోజున చిన్న పహిల్వాన్ ఒంటి మీద ఎంత బంగారం ఉంది అని అంటున్నారు. కొంతమందికి ఉంటుంది, భగవంతుడు అందరికి కలిగాడు. గోల్డ్ వేసుకున్న కొంతమందికి మాత్రమే ఇస్తాడు. కొంతమందిలో నాకు ఒక స్పెషల్గా గుర్తింపు వచ్చింది అన్ని రాష్ట్రాల్లో. అంటే ఒకళ్ళ దగ్గర దోచి ఇంకొకరికి పెట్టడం ఇది కరెక్టేనా? ఎవరదేదో ఎక్కడైనా చూపెట్టండి, ఒక్కళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కబ్జా చేసిండు. అసలు 200 కేసులు మీ మీద ఉన్నాయి అంటున్నారు కదా, అసలు ఎలాంటి కేసులు మీ మీద పెట్టేవాళ్ళు? మీ దగ్గర ఉన్నది రియల్ గోల్డా లేకుంటే మీ లెక్కనే అది కూడా రోల్డ్ గోల్డ్? మీకు అంత డౌట్ ఉందో అవసరం తీసుకురండి, తీసుకొచ్చి చెక్ చేసుకుంటారు. బాధ నేను భరించలేకపోతే ప్రతి ఇంటర్వ్యూలో ఇదే ఉంది. అంటే ఇప్పుడు పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మీరు కాంగ్రెస్లోకి, అంటే మీ అబ్బాయి ద్వారా తనని పంపించి వెనకాల మీరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారు? నేను ఎమ్మెల్యేనే పోటీ చేస్తాను, నాకు ఈ కార్యక్రమం చేయను. అంటే ఎమ్మెల్యేగా నేను ఇలా ఇస్తే అలా పార్టీ జాయిన్ అయ్యి చేద్దాం అన్నట్టు ఆలోచన. గోల్డ్ ఉమెన్ గా నేను యాంకర్ ప్రజలా కాదండి, ఇక్కడ నుంచి గోల్డ్ ఉమెన్ ప్రజలా కింద నేను కూడా పేరు సంపాదించుకుని నేను కూడా ఖచ్చితంగా దందాలు సెటిల్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మొత్తం మీరే డీల్ చేయాలి. ఆంధ్ర తెలంగాణలో లేడీ డాన్. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల్లో మీ లైఫ్లో ఇప్పటి వరకు ఎంత ఆస్తి సంపాదించి ఉంటారు? ఒక 1000 కోట్ల పైన ఉండొచ్చు అంటారా? డబ్బులేం నాదరేం లేదు, ₹1 మీరు ఎందుకు ఇక మా ఎంబడి తినండి, రౌడీజం చేయండి హైదరాబాద్లో. అన్ని కేసులు మీరు డీల్ చేయాలి, యాంకరింగ్ వదిలేసేసి. గోల్డ్ మెన్ ప్రజ్వల